మక్కబీయులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సీమోను ప్రధాన యాజకుడును నాయకుడును అగుట. త్రూఫు పెద్ద సైన్యమును ప్రోగు చేసుకొని యూదయ మీదికి దాడి చేసి ఆ దేశమును నాశము చేయనించెనని సీమోను గ్రహించెను. ఆ దోపిడీని గూర్చి విని యూదులెల్లరను గడగడ వణుకుచున్నారని కూడా తెలుసుకొనెను. కనుక అతడు యెరూషలేమునకు వెళ్ళి అచ్చట ప్రజలను సమావేశపరచెను. అతడు ప్రజలను ప్రోత్సహించుచు, మా కుటుంబము వారు, మా అన్నలు, నేను ధర్మశాస్త్రమును దేవాలయమును కాపాడుటకు ఎన్ని పనులు చేసితేమో మీరెరుగుదురు. మేమెన్ని యుద్ధములు చేసితేమో, ఎన్ని శ్రమలకు గురి అయితేమో మీకు తెలియను. నా సోదరులందరూ ఇశ్రాయేలీయుల కొరకు ప్రాణములర్పించిరి. ఇప్పుడు నేనొక్కడనే మిగిలియున్నాను. ఇట్టి ఆపత్కాలమున నేను నా ప్రాణములను సురక్షితముగా కాపాడుకోదలుచుకోలేదు. నేను నా సోదరుల కంటే విలువైన వాడును కాను. ఇప్పుడు అన్యజాతి వారెల్లరూ మనపై గల ద్వేషముచే మనలను నాశము చేయనున్నారు. కాని నేను మన జాతిని, మన దేవలమును, నీ భార్యా బిడ్డలను కాపాడుటకు పోరాడి తీరుదనెను. ఆ మాట విని ప్రజలు ఉత్సాహము తెచ్చుకొనిరి. వారు గొంతెత్తి, నీ సోదరులైన యూదా, యోనాతానులకు బదులుగా నీవు మాకు నాయకుడవు కమ్ము. నీవు మన యుద్ధములు నడుపుము, మేమెల్లరము నీవు చెప్పినట్లు చేయుదమనిరి. కనుక సీమోను యూద సైనికులనెల్లా ప్రోగు చేసెను. యెరూషలేము గోడలను, నగరము చుట్టుపట్ల గల గోడలను త్వరితగతిని కట్టించెను. అతడు అబ్షాలోము కుమారుడు యోనాతాను నాయకత్వము క్రింద యొప్పాకు పెద్ద సైన్యమును పంపెను. వారచటి ప్రజలను వెళ్ళగొట్టి ఆ నగరమును స్వాధీనము చేసుకొనిరి. సీమోను త్రూఫోనును యూదయ నుండి వెళ్ళగొట్టుట. త్రూఫు యూదయాను ముట్టడించుటకు పెద్ద దండుతో బయలుదేరెను. అతడు సీమోను సోదరుడు యోనాతానును కూడా బంధించి తన వెంట తీసుకొని వచ్చెను. సీమోను మైదానపుటంచున ఉన్న అదిదా వద్ద దండు దిగెను. తన సోదరుడు యోనాతానునకు బదులుగా సీమోను నాయకుడయ్యననియు అతడిప్పుడు తనతో యుద్ధము చేయుచున్నాడని త్రూఫో తెలుసుకొనెను. కనుక అతడు సీమోనుడకు ఈ క్రింది సందేశము పంపెను. నీ సోదరుడు యోనాతాను పదవిలో ఉన్నప్పుడు రాజు కోశాగారమునకు చెల్లింపవలసిన సొమ్ము చెల్లింపడయ్యను. కావునని నేనతనిని బంధించి ఉంచితిని. నీవు మాకిప్పుడు 100 ఎత్తుల వెండిని చెల్లింపుము. యోనాతాను కుమారులనిద్దరినీ పూట కాపునుడుగా మా యొద్దకు పంపుము. యోనాతాను విడుదల పొందిన తరువాత మా మీద తిరగబడడని హామీ కూడా ఇమ్ము. అప్పుడు నేను నీ సోదరుని విడిపింతును. త్రూఫో వంచనతో అట్టి సందేశమును పంపెనని సీమోనునకు తెలియను. అయినను అతడు వెంటనే యోనాతాను పుత్రులను పంపించెను. అట్లు పంపకుండా యూదులతో మాటవచ్చునేమోయని సీమోను వెరచెను. తాను వెండిని బాలకులను పంపలేదు కనుక యోనాతాను మృత్యువాతబడెనని ప్రజలు తన్ను నిందింతురేమోయని అతడు భయపడెను. కనుక అతడు త్రూఫో కోరినట్లే చేసెను. అయినను త్రూఫో తాను మాట ఇచ్చినట్లు యోనాతానును విడుదల చేయడయ్యను. అటు పిమ్మట త్రూఫో అదోరా మార్గము గుండా తిరిగి వచ్చి యూదయ మీద దాడి చేసి ఆ దేశమును నాశము చేయదొడగెను. కాని సీమోను సైన్యము వెంటబెట్టుకొని శత్రువు వెనువెంట పోయి ప్రతి స్థలమునను అతనిని ఎదిరింపదొడగెను. యెరూషలేము కోటలోని శత్రు సైనికులు ఆహార పదార్థములను తీసుకొని శీఘ్రముగా ఎడారి మార్గమున తమ చెంతకు రావలసినదని త్రూఫోకు వార్తలు పంపుచుండిరి. త్రూఫో ఆ కోటలనెట్లయినా చేరుకోవలయునని
తన ఆశ్విక బలమునంతటిని ప్రోగు చేసుకొనెను. కాని ఆ రేయి దట్టముగా మంచు పడుటచే అతడు యెరూషలేమునకు పోజాలడయ్యెను. అతడు గుడారములెత్తి గిలాదునకు వెళ్ళెను. త్రూఫు బస్కామా చెంత యోనాతానుని చంపించి పాతిపెట్టించెను. అచ్చట నుండి అతడు తన దేశమునకు వెళ్ళిపోయెను. యోనాతానును మోదయీనున కరణము చేయుట. సీమోను తన మనుషులను పంపి యోనాతాను అస్థికలను తెప్పించి వారిని తన పితరుల నగరమైన మోదయీనున కరణము చేయించెను. యోనాతాను గతించినందులకు ఇశ్రాయేలీయులందరూ మిగుల దుఃఖించిరి. వారు చాలా నాళ్ళ వరకు అతని కొరకు శోకించిరి. సీమోను తన తండ్రి సోదరుల సమాధులపై ఎత్తైన గోరిని కట్టించెను. అది దూరము నుండి చూచినను కనిపించును. దాని ముందు వెనుకలందు చెక్కిన రాళ్లను అమర్చిరి. అతడు తన తల్లిదండ్రులకు 4 సోదరులకు కలిపి 7 స్తూపములను ఒకదాని ప్రక్కనొకటి నిలిచియుండునట్లుగా నిర్మించెను. ఆ స్తూపముల చెంత పొడవైన స్తంభములను కట్టించెను. వాని మీద ఆయుధముల బొమ్మలను, ఓడల బొమ్మలను చెక్కించెను. అది ఆ వీరుల జ్ఞాపకార్థము కట్టించిన స్మారక భవనము. అది సముద్రయానము చేయువారికిని కనిపించును. మోదయీనులో సీమోను కట్టించిన ఆ గోరి నేటికిని నిలిచియున్నది. 2వ దెమేత్రియసు సీమోనును ఆదరించుట. త్రూపు కుట్రతో బాలుడు 6వ అంటియోకసు రాజును వధించి అతని రాజ్యము సిరియా దేశమును ఆక్రమించుకొనెను. అతడు ఆ దేశమును కడగండ్ల పాలు చేసెను. సీమోను యూదయా దేశములో కోటలను పునర్నిర్మాణము చేసి వానికెత్తైన బురుజులు, బలమైన ప్రాకారములు, గడియలతో కూడిన ద్వారములు కట్టించెను. వానిలో భోజన పదార్థములు నిలువ చేయించెను. త్రూఫో అంతకుముందే తన దేశమును దోచుకొనెను. కనుక అతడు తన ప్రజలకు పన్నులు రద్దు చేయింపుమని వేడుకొనుచు 2వ దెమేత్రియసు రాజు వద్దకు దూతల నంపెను. రాజతడికి ఈ క్రింది రీతిగా జవాబు పంపెను. ప్రధాన యాజకుడును రాజమిత్రుడు సీమోనునకును యూదులకును శుభములు పలికి దెమేత్రియసు వ్రాయునది. నీవు నాకు పంపిన బంగారు కిరీటమును, బంగారు ఖర్జూర పత్రమును స్వీకరించితిని. నేను మీతో సంధి చేసుకొందును. మీ పన్నులను రద్దు చేయవలసినదిగా మా అధికారికి వ్రాయుదును. నీవు పూర్వము మాతో చేసుకొనిన నియమములన్నీయు అమలులో ఉండును. నీవు నిర్మించిన కోటల మీద నీవే అధికారము నెరపవచ్చును. మీరు పూర్వము మాతో చేసుకొనిన సంధికి విరుద్ధముగా చేసిన కార్యములన్నిటినీ నేను క్షమింతును. మీరు మాకు కట్టవలసిన కప్పములను, యెరూషలేమున మీరు చెల్లించడి ఇతరములైన పన్నులను చెల్లింపనక్కరలేదు. అర్హులైన యూదులెవరైనను రాజసైన్యమున చేరవచ్చును. మీకును మాకును ఇక మీదట రాజీ కుదురునుగాక. గ్రీకు శకం 170వ ఏట అనగా క్రీస్తు పూర్వం 142లో ఇశ్రాయేలీయుల మీద అన్యజాతి వారి పాలనము ముగిసెను. యూదులు తమ దస్తావేజులనన్నిటను యూదుల నాయకుడను మహాసైన్యాధిపతియును ప్రధాన యాజకుడు సీమోను పరిపాలనా కాలము మొదటి ఏడనే వ్రాయదొడిగిరి. సీమోను గేసెరును ఆక్రమించుకొనుట. అంతట సీమోను గేసెరును ముట్టడించెను. అతడి సైన్యములు దానిని చుట్టుముట్టెను. అతడు గోడను పడగొట్టు మంచెను నిర్మించి దానిని నగర ప్రాకారమునొద్దకు త్రోయించుకొని వచ్చెను. దాని సహాయముతో ఒక బురుజును పగలగొట్టి నగరమును స్వాధీనము చేసుకొనెను.
ఆ మంచం మీదనున్న యూదులు గేసెరు నగరములోనికి దూకగా అందలి పౌరులు కలవరపడిరి. పురజనులు వారి భార్యలు పిల్లలు నగర ప్రాకారముల మీదకెక్కి విచారముతో బట్టలు చించుకొనిరి. వారు పెద్దగా అరుచుచు సీమోనును తమతో రాజీ కుదుర్చుకొమ్మని బతిమాలిరి. మా నేరములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము, మమ్ము కరుణింపుము అని వేడుకొనిరి. సీమోను వారితో రాజీ కుదుర్చుకొని యుద్ధమును మాన్పించెను. కాని అతడు పౌరులను ఆ నగరము నుండి వెళ్ళగొట్టించెను. విగ్రహములున్న ఇండ్లను శుద్ధి చేయించెను. అటు పిమ్మట అతడును అతడి సైనికులను స్తుతి కీర్తనలతో నగరమును ప్రవేశించిరి. అతడు పట్టణమును మైలుపరచు వారినన్నిటినీ అచట నుండి తొలగించెను. మోషే ధర్మశాస్త్రమును పాటించు వారికి దానిలో వసతి కల్పించెను. నగరమును సురక్షితము చేయించి దానిలో తనకును ఒక భవనమును నిర్మించుకొనెను. యెరూషలేము దుర్గమును స్వాధీనము చేసుకొనుట. యెరూషలేము దుర్గమున వసించువారు వేరునైనా అమ్ముటకు గాని కొనుటకు గాని వెలుపలకి పోజాలరైరి. కనుక వారు ఆకలి వలన బాధపడజొచ్చిరి. కొందరు ఆకటి బాధకు చచ్చిరి. వారు సీమోనును తమతో రాజీ కుదుర్చుకొమ్మని వేడుకొనగా అతడు వారితో రాజీ పడెను. కాని అతడు ఆ సైనికులను కోట నుండి వెళ్ళగొట్టించి దానిని శుద్ధి చేయించెను. గ్రీకు శకము 171వ ఏట అనగా క్రీస్తు పూర్వం 141లో 2వ నెల 23వ తారీఖున నగరమున గొప్ప ఉత్సవము జరిగెను. ఇశ్రాయేలీయులను బాధించు శత్రువులను వెళ్ళగొట్టిరి కనుక ఆ పండుగ చేసుకొనిరి. సీమోను అతని అనుచరులు స్తుతిగీతములు పాడుచు ఖర్జూరపు మండలను చేబూని తంత్రి వాద్యములను చిటితాళములను మ్రోయించుచు కోటలో ప్రవేశించిరి. సీమోను ఆ ఉత్సవమును ఏటేటా జరుపవలయునని ఆజ్ఞాపించెను. అతడు కోట ప్రక్కనున్న దేవాలయ ప్రాకారములను బలపరచెను. తానును తన అనుచరులు కోటలో వసింప మొదలెడిరి. అప్పటికే సీమోను కుమారుడు యోహానుకు యుక్త వయసు వచ్చియుండెను. కనుక సీమోను అతడిని సర్వ సైన్యములకు అధిపతిని చేసెను. గేసెరు కోటలో అతనికి నివాసము కల్పించెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 32వ అధ్యాయము. విందులో పాల్గొను విధానము. నిన్ను విందు పెద్దను చేసిన ఎడల గర్వింపకము. విందుకు వచ్చిన వారందరి వలె నీవు కూడా నిగర్వివై ఉండుము. మొదట అతిథులను పరామర్శించి పిమ్మట నీ స్థానమున కూర్చుండుము. నీ బాధ్యతను నెరవేర్చిన పిదప నీవు కూర్చుండవచ్చును. తోడి వారితో కలిసి ఆనందింపవచ్చును. అప్పుడు ఆ తోడివారు నిన్ను అభినందింతురు. వృద్ధులారా, మీరు విందులో మాటలాడవచ్చును, కాని మీరేమి చెప్పుచున్నారో మీకు తెలిసి ఉండవలెను. మీ మాటలు సంగీతమునకు ఆటంకము కలిగింపరాదు. వినోద కార్యక్రమము నడుచున్నప్పుడు మీ సోది నాపివేయుడు. మీ విజ్ఞానమును ప్రదర్శించుటకది అదను కాదు. విందులో సంగీతము సువర్ణాంగుళీయమున సూర్యకాంతమును తాపించినట్లుండును. ద్రాక్షరసముతో కూడిన విందులో గానము బంగారమును పొదిగిన మరకతము వలె నుండును. యువకులారా, అవసరమును బట్టి మీరు విందులో మాట్లాడవచ్చును, కాని 2 సార్లే, అది కూడా ఇతరులు మిమ్ము ప్రశ్నించినప్పుడే మాట్లాడవచ్చును. అడిగిన అంశమునకు మీరు క్లుప్తముగా జవాబు చెప్పుడు. మీరు సంగతి తెలిసియు మౌనము వహించుచున్నారనిపించుకొనుడు. మేమును పెద్దవారితో సమానమన్నట్లు ప్రవర్తింపకుడు. ఇతరులు ఉపన్యసించున్నప్పుడు
మీలో మీరు మాటలాడుకోవలదు. ఉరుమునకు ముందు మెరుపు చూపట్టినట్లే వినయవంతుని మంచి పేరు అతనికి ముందుగా నడుచును. అతిథులారా, మీరు సకాలమున విందుశాల నుండి వెళ్ళిపోండు. అచటి నుండి వెళ్ళువారిలో మీరు చివరివారు కారాదు. విందుశాల చుట్టూ తారాడక నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోండు. మీ ఇంట మీ ఇష్టము వచ్చినట్లు ఆనందింపవచ్చును. కాని ప్రగల్భములు పల్కి పాపము మాత్రము కట్టుకోవలదు. కడన మీకు ఇన్ని సుఖములను దయచేసిన మీ సృష్టికర్తకు తప్పక వందనములు అర్పింపుడు. దైవభీతి. దైవభీతి కలవాడు దేవుని శిక్షణకు లొంగును. తన్ను మక్కువతో వెదకువారిని ప్రభువు దీవించును. శ్రద్ధగా పఠించువాడు ధర్మశాస్త్రమును నేర్చుకొను. కాని చిత్తశుద్ధితో పఠింపని వానికది వశపడదు. దైవభీతి కలవారు న్యాయమును గ్రహింతురు. వారి న్యాయవర్తనము దీపము వలె వెలుగును. పాపాత్ములు శిక్షణమును అంగీకరింపరు. ఏవేవో సాకులతో తాము కోరిన పనులెల్లను చేయుదురు. బుద్ధిమంతులితరుల అభిప్రాయములను ఆలింతురు. కాని భక్తిహీనులైన గర్వాత్ములు దేనికిని జంకరు. ఆలోచన లేక ఏ పనిని చేయరాదు. ఆలోచించి కార్యము చేసిన పిదప వగవనక్కరలేదు. కరకు మార్గమున పయనింతువేని రాళ్ళు తట్టుకొని పడిపోయెదవు. నునుపు మార్గమున పోవునప్పుడును జాగ్రత్తగా ఉండవలెను. నీ గమ్యమునెల్లప్పుడు పరిశీలించి చూచుకొనుచుండవలెను. ఏ పని చేసినను జాగ్రత్తగా చేయుము. అట్లయినా దేవుని ఆజ్ఞలను పాటించినట్లగును. ధర్మశాస్త్రమును నమ్ముట అనగా దాని ఆజ్ఞలు పాటించుట. ప్రభువుని నమ్మిన వానికి ఏ నష్టమూ వాటిల్లదు. 33వ అధ్యాయము. దైవభీతి కలవానికెట్టి కీడును కలుగదు. అపాయము కలిగినప్పుడెల్లా ప్రభువు అతనిని మరల మరల ఆదుకొనును. జ్ఞాని ధర్మశాస్త్రమును ద్వేషింపడు. దేవుని ఆజ్ఞలను పాటించుటలో చిత్తశుద్ధి లేనివాడు తుఫానులో చిక్కిన నావవలే కొట్టుమిట్టాడును. విజ్ఞుడు ధర్మశాస్త్రమును ప్రభువు వాణివలే నమ్మును. నీవు చెప్పగోరు సంగతిని జాగ్రత్తగా సిద్ధము చేసుకొనుము. అప్పుడు జనులు నీ పలుకును సావధానముగా విందురు. మూర్ఖుని ఆలోచన బండి చక్రము వలె గిరగిరా తిరుగును. వాని తలపులు చక్రపు కుండవలె గుండ్రముగా తిరుగును. వ్యంగ్యముగా మాటలాడు స్నేహితుడు అడవి గుర్రము వంటివాడు. ఎవరెక్కినా అది అనిష్టముతో సకిలించును. నరులు పరస్పర భిన్నముగా నుందురు. సంవత్సరమున ప్రతి దినమున సూర్యుడు వెలుగుచుండగా కొన్ని దినములు మాత్రమే ఇతర దినముల కంటే మెరుగైన వెట్లైనవి. ప్రభువే ఈ వ్యత్యాసమును చేసెను. అతడు కొన్ని నాళ్లను పండుగలుగా సెలవులుగా నియమించెను. కొన్నిటిని పవిత్రములు ప్రముఖములనైన దినములుగాను మరికొన్నిటిని సామాన్య దినములుగాను నిర్ణయించెను. అందరునూ మట్టి నుండి పుట్టినవారే, ఆదామును అట్లు జన్మించినవాడే. అయినను ప్రభువు వివేకముతో నరుల మధ్య వ్యత్యాసము కలిగించి వారికి భిన్న కార్యములు ఒప్పగించెను. అతడు కొందరిని దీవించి ప్రముఖులనుగా చేసెను. కొందరిని పవిత్రపరచి తన ఎదుటి నిలుపుకొనెను. కొందరిని శపించి మన్ను గరపించి స్థానభ్రష్టులను చేసెను. మట్టి కుమ్మరి చేతిలో ఉన్నది. అతడు దానిని తన ఇష్టము వచ్చినట్లుగా మలచుకొనును. అట్లే నరులను ప్రభువు చేతిలో ఉన్నారు. ఆయన వారిని తన ఇష్టము వచ్చినట్లు చేయును. మంచికి చెడ్డయు మృత్యువునకు జీవము వ్యతిరేకములు. అట్లే పాపికి పుణ్యాత్ముడు వ్యతిరేకి. మహోన్నతుడైన ప్రభువు కార్యములను పరిశీలించినచో అవి పరస్పర విరుద్ధములైన జంటల వలె కనిపించును.
నా మట్టుకు నేను పనివారిలో కడపటివాడను. నేను ద్రాక్ష పండ్లు కోయు పనివారి వెనుక పరిగెలేరుకొను వాని వలె పనిని ప్రారంభించితిని. కాని దేవుని దీవెన వలన ఆ పనివారినెల్లా మించితిని. వారి వలె నేను నా ద్రాక్ష తొట్టిని రసముతో నింపగలిగితిని. నా కొరకు మాత్రమే నేనీ శ్రమనంతటినీ చేయలేదు, ఉపదేశమును ఆశించు వారందరి కొరకు కృషి చేసి తిని. ప్రజానాయకులారా, మీరు నా మాట వినుడు. సమాజాధ్యక్షులారా, మీరు నా పల్కులాలింపుడు. స్వాతంత్ర్యము అవసరము. నీవు బ్రతికియుండగా నీ కుమారుడు, భార్య, స్నేహితుడు మొదలైన వారికెవరికిని నీ మీద అధికారమీయకుము. నీ ఆస్తినెవరికిని పంచి ఈయవద్దు. నీ నిర్ణయమును మార్చుకొని నీవు దానిని మరలా ఆశింపవచ్చు. నీ బొందిలో ప్రాణముండగా నీ మీదెవరికిని అధికారము నీయవద్దు. నీ బిడ్డలు నీ ఆస్తిని అర్థించుట సబగుగాని నీవు వారి దయాదాక్షిణ్యముల మీద ఆధారపడుట సబబు కాదు. నీ పనులన్నిట నీవే అధికారము నెరపుచు నీకు మచ్చ రాకుండునట్లు చూచుకొనుము. చివరి క్షణము వరకు ఆగి చనిపోవునప్పుడు మాత్రమే నీ ఆస్తినితరులకు పంచిపెట్టుము. బానిసలు. గాడిదకు మేత, కర్ర, బరువు అవసరము. అట్లే బానిసలకు తిండి, శిక్షణము, పని అవసరము. నీ బానిస పనిచేసినచో నీవు నిశ్చింతగా ఉండవచ్చును. చేతి నిండా పనిలేనిచో వాడు స్వాతంత్ర్యమును ఆశించును. కాడి చేతను జీను చేతను జంతువును లోబరుచుకొందుము. హింస, బొండకొయ్య దుష్టుడైన దాసునికి తగును. నీ బానిసకు పని నొప్పగింపవేని వాడు సోమరి అగును. సోమరి అయిన బానిస చెడు పనులకు పూనుకొనును. వాడు తప్పనిసరిగా పని చేయవలెను. నీ మాట వినడేని వానికి సంకెళ్ళు వేయింపుము. కాని ఎవరి పట్లను కఠినముగా ప్రవర్తింపకము. న్యాయమును మీరకము. నీ బానిసను నీ వలె చూచుకొనుము. వానిని కష్టార్జితముతో తెచ్చుకొంటివి కదా, అతనిని నీ సోదరుని వలె చూచుకొనుము. నీవు నీకెంత అవసరమో వాడును నీకంత అవసరము. నీవు వానిని పీడింపగా వాడు పారిపోయనేని ఇక వాని నెచట గాలింతువు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. దుష్టులను చూచి అసూయ చెందకుము. ఎల్లవేళలా నీవు దైవభక్తితో మెలుగుము. ఇట్లు చేయుదువేని భవిష్యత్ అనునది ఉన్నది కనుక నీ ఆశలు వమ్ముగావు. కుమారా, నా పల్కులాలించి విజ్ఞానమును బడియుము. నీ జీవిత విధానమును గూర్చి ఆలోచించి చూచుకొనుము. నీవు త్రాగుబోతులతో కలియవద్దు, భోజన ప్రియులతో కూడవద్దు. త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులగుదురు. తిని త్రాగి తూలు వారికి చీలికలు, పేలికలు తప్పవు.